ఒకప్పుడు రాత్రి భోజనం అంటే పెందలాడే ముగించేవాళ్ళు. కానీ నేటి ఆధునిక యుగంలో రాత్రి భోజనం చాలా వరకు ఆలస్యం అవుతుంది. బయట నుంచి ఇంటికి లేటుగా రావడం, లేదంటే ఇంట్లో టీవీ చూస్తూనో, కంప్యూటర్లు ఫోన్లపై గడుపుతూనో రాత్రి భోజనాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు సరైన ఆహార పదార్థాలని తీసుకోకపోతే మన పొట్ట ఆరోగ్యం పాడవడంతో పాటు లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్ళు ఆలస్యంగా తినే అలవాటు ఉన్నప్పుడు కొవ్వులు, క్యాలరీలు, నూనె శాతం ఎక్కువగా ఉండేవి, కారం, మసాలాలతో కూడిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కాదు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనలో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా తింటున్నారు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్త కుండీలాగా మార్చేస్తున్నారు. నిజానికి రాత్రిపూట తీసుకునే ఆహారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పొట్టతో పాటు మన ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది. తీపి పదార్థాలు తినటం వల్ల నిద్ర బాగా పడుతుందన్న నమ్మకంతో మనలో చాలామంది పడుకోవటానికి ముందు ఏదైనా స్వీటో లేదంటే చాక్లెటో ఐస్ క్రీమో ఇలా ఏదో ఒకటి తినేసి పడుకుంటారు. కానీ చక్కెరలు ఎక్కువగా ఉండే ఇలాంటి పదార్థాల్ని రాత్రిపూట తినకపోవటమే మంచిది. వీటి మూలంగా రక్తంలో గ్లూకోజు పెరగడంతో పాటు రాత్రిళ్ళు తరచూ నిద్రాభంగమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొవ్వుల శాతం ఎక్కువగా ఉండే పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్స్, కేక్స్ వంటి కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినటం వల్ల అవి కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి జీర్ణ వ్యవస్థ మందగించి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో మరుసటి రోజు ఉదయం బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. ఇక కూల్ డ్రింక్స్, నిమ్మజాతి పండ్లతో తయారు చేసిన రసాలు, ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రాత్రిళ్ళు తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే అందులో ఉండే ఆమ్ల గుణాలు జీర్ణ వ్యవస్థలోకి చేరి పలు జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే నైట్ షిఫ్టుల్లో పనిచేసే చాలామంది పని ఒత్తిడి, తలనొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అందులో ఉండే కెఫీన్ కడుపులోకి చేరి జీర్ణ వ్యవస్థలో ఆమ్లత్వం మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యకరం కాదు. కాబట్టి వీటిని పదే పదే తాగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనలో కొంతమంది రాత్రి పడుకునే ముందు చికెన్, మటన్ వంటి పదార్థాల్ని కడుపు నిండుగా తినేసి పడుకుంటూ ఉంటారు. ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో తిని పడుకోవటం వల్ల కడుపు నిండుగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఇలాంటి ఆహార పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అలాగే ఎక్కువ మసాలాలతో తయారు చేసిన స్పైసీ ఫుడ్స్ జోలికి కూడా వెళ్ళకపోవటం ఉత్తమం.